ఒక మంచి సినిమా, కమ్బ్యాక్ అని చెప్పలేను, ఒక మంచి సినిమా, ఒక ఫన్. ఇంత ముందు మూవీస్ కంటే ఇది కొంచెం బెటర్, కొంచెం కామెడీ ఉంది, కొంచెం కామెడీ వర్కౌట్ అయింది సినిమాలో. ఫస్ట్ ఆఫ్ చాలా నవ్వుకోవచ్చు. కొంచెం ఫ్యామిలీకి అంటే ఈ సంక్రాంతి కాబట్టి ఫ్యామిలీ మూవీస్ ఎక్కువ తీస్తారు. సో అలాంటి ఫ్యామిలీ మూవీ ఇది కూడా చాలా డీసెంట్ గా ఉంది, ఇక్కడ వల్గర్ కూడా లేదు ఈ సినిమాలో. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక మంచి ఫన్ ఫిలిం, ఒకసారి వన్ టైం వాచ్ మంచిగా చూడొచ్చు. అని చెప్పలేను, కమ్బ్యాక్ మూవీ అయితే కాదు, బట్ బాగుంది, ఓకే ఫైన్. ఇంత ముందు తీసిన మూవీస్ కంటే ఇది చాలా బెటర్. దీంట్లో కిస్టులు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్. ఫ్యామిలీ అయితే కనుక పెద్దపేట సత్య గారి కానీ, వెన్నెల కిషోర్ గారు కానీ, సునీల్ గారు కానీ ఒక మంచి వినోదాన్ని అయితే కనుక మనకు స్క్రీన్ ప్రెజెంటేషన్ చాలా బాగా ఇచ్చారు. సాంగ్స్ చాలా బాగున్నాయి, అందరూ చూడొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైనర్, హ్యాపీ పొంగల్. ఫ్యామిలీ జోనల్ గానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ మాస్ మహారాజన్ అయితే కనుక చూడలేరు. సింపుల్ గా వెళ్ళిపోయిన సినిమా అంటే ఎక్కడ కూడా మనకి యావరేజ్ కాకుండా హిట్ కాకుండా కూడా మంచిగా ఒక మద్దలుగా తీసిన సినిమా. ముగ్గురు హీరోలు మాత్రం రొమాన్స్ మాత్రం చాలా బాగుంది. రవితేజ కెరియర్ లో మంచి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా. జస్ట్ ఓకే, నా బోర్ కొట్టలేదు అంతే. కామెడీ ట్రాక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో సత్య గారు నవ్వించిన కామెడీ అయితే సీట్ లో పడి పడి నవ్వుకున్నా కొనుక్కుంటా. అలాగే సునీల్ గారిది, సత్య గారి ఫస్ట్ హాఫ్ లో కామెడీ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది. కంబ్యాక్ సునీల్ అనుకోవచ్చు. ఈ సినిమాతో అంతా కామెడీ ట్రాక్ పండించారు, ఒక 5 minutes 10 minutes. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో సినిమా కోసం మాట్లాడుకుంటే స్టోరీ రొటీన్ గా అనిపిస్తే, సీన్స్ రొటీన్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే బోర్ కొడుతూ ఎంజాయ్ చేస్తూ, బోర్ కొడుతూ ఎంజాయ్ చేస్తూ కింద మీద పడి పడి లేసినట్టు అనిపిస్తుంది అన్న. సో ఓవరాల్ గా నా వరకు చూసుకుంటే హ్యాపీగా ఫ్యామిలీతో ఒకసారి వెళ్ళి నవ్వుకుని రావచ్చు అన్న సినిమా. స్టోరీ పరంగా మాత్రం ఫుల్ అల్లరల్లరిగా మన మాస్ మహారాజాని ఎలా చూడాలి. ఒకప్పుడు ఈడియట్, వెంకీ సినిమాలు అంటే అల్లరల్లరి లవ్ స్టోరీ చాలా బాగుంది. రవితేజ టైమింగ్ అదిరిపోయింది. ఆ కామెడీ టైమింగ్ అయినా అంటే ఆ స్టైల్ మళ్ళీ చూసి అనిపించింది. స్టోరీ అంత రొటీన్ స్టోరీ, కానీ పండగ మాత్రం ఎంజాయ్ చేయాలి, నవ్వుకోవాలంటే సినిమా కావచ్చు. టైం పాస్ సినిమా. ఒకవైపు వైపు, ఇంకో వైపు నైపు. సినిమా చాలా కామెడీ ఉంది. సత్య గారి కామెడీ గానీ, సునీల్ గారు అండ్ వెన్నెల కిషోర్ గారు అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. స్టోరీ అయితే చాలా బాగుంది. స్టోరీ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది, బాగుంది. స్టోరీ అంతా అనిపించలేదు. స్టోరీ జస్ట్ ఓన్లీ భార్యాభర్తల కోసం. ఏంటంటే ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది మూవీ, కామెడీగా ఉంది.